హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన 3,50,000 రూపాయలు విలువైన వస్తువులు విఠలాచార్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన 3,50,000 విలువైన వస్తువులు విఠలాచార్య పంపిణీ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మగుణం ఎంతో గొప్పదని, దానం చేయడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ధనవంతులైనంత మాత్రాన ధర్మదాత అనలేమని అన్నారు. రిలయబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి, అన్నార్థులకు, అభాగ్యులకు, పేదలకు, విద్యార్థులకు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు. మేనేజింగ్ ట్రస్టులు రవి, సత్యానందలు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని, వారి సేవలు తాను స్థాపించిన వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం లాగా గొప్ప స్థాయికి ఎదిగి గ్రామానికి, తల్లిదండ్రులకు కీర్తి తేవాలని ఆకాంక్షించారు. రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ తుపాకుల రవి మాట్లాడుతూ చదివే అన్నిటికీ మూలమని, కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా చదువు కొనసాగించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తాను చిన్నతనంలో జహంగీర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని తెలిపారు. గురువులు బోధించిన పాఠాలను అర్థం చేసుకోవాలని, ప్రథమ స్థానంలో నిలిచేందుకు నిత్యం కృషి చేయాలని సూచించారు. వేలాది మంది విద్యార్థులకు, అనాథాశ్రయాలలోని పిల్లలకు తమ ట్రస్ట్ ద్వారా చదువును కొనసాగించేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ ఎస్ఐ మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ అన్నిటికంటే ముఖ్యమని చెప్పారు. దురలవాట్ల మూలంగా వారి జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు తంగళ్ల సురేందర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఉపాధ్యాయులు సత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, పారిజాత, ఉమామహేశ్వరి, శ్రీనారెడ్డి, రవికుమార్, జ్యోతి, స్వప్న, నర్మద, రేణుక, హేమలత తదితరులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లతో గట్టిగా అందరూ చప్పట్లతో గట్టిగా ప్రయత్నం చేసిన అప్పుడు దొరికే అవకాశం లేకుండా రామన్నపేట పోస్ట్ ఆఫీసులో కూర్చొని అప్పుడు ఇవి ఫోన్లు లేవు, ఒక విజ్ఞాపన టెలిగ్రామ్ ద్వారా తయారు చేశాను. ఆ టెలిగ్రామ్ నాడు 10 రూపాయలు చేసిన కానీ దాని మీద ఎవరు సంతకం చేయాలంటే అప్పుడు సంపే ప్రెసిడెంట్ గుమ్మానంతరెడ్డి గారు సార్ నేను చేస్తా బాబాయ్, నన్ను ఎవరు చేస్తాను చేసి దాని ఫలితంగా మనకి హై స్కూల్ అయినది ఒక పెద్ద చరిత్ర. ఇప్పుడు సమయం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంత దూరం వచ్చిన మీ విద్యార్థులకు చెప్పడానికి వీళ్ళంతా పెద్దలు, కానీ మీరు బాగా చదువుకొని ఎంత ఉన్నత దశకు పోయి మంచి అవార్డ్స్, రివార్డ్స్ అని తీసుకొస్తే ఆ మాటలు విని అవన్నీ చూసి మేము సంతోషపడతాం. అయితే ఇక్కడ ఉన్న పెద్దలకు ఈ వెల్లంకి హై స్కూల్లో ఎంత సంస్కారం ఉన్న విద్యార్థులు ఉన్నారో చెప్తాను. నేను సంతోషపడేది మన్ కీ బాత్ ప్రధానమంత్రి మన్ కీ బాత్లో మాట్లాడిన తర్వాత ఇది చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నాను ఎంత సంస్కారం ఉందో పిల్లలకని. అదే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మాట్లాడినాక తెల్లవారు మర్నాడు 5 గంటలకు మబ్బుల్ని 5:30 6 వాడు గేటు దగ్గర వచ్చి నిలబడ్డాడు. అదే ఒక పిల్లవాడు వచ్చాడు, ఏమైనా ఎందుకు వచ్చావంటే వచ్చాను సార్